నమస్తే, నేను మీ ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. క్యాన్వాయ్ వదిలేసి సైకిల్ పై ఒక మంత్రి. అవును, మీరు వింటుంది నిజమే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పాలనలో ఒక అద్భుతమైన స్ఫూర్తిదాయకమైన ఘట్టం కనిపించింది. మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చేసి చూపించాలని నిరూపించారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపును ఆయన అక్షరాలా పాటించారు. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా మండుటెండను సైతం లెక్క చేయకుండా దాదాపు 10 కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కి వార్తల్లో నిలిచారు. విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి ఉండవల్లిలోని సీఎం నివాసం వరకు ఆయన సాగించిన ఈ సైకిల్ యాత్ర ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో అత్యంత చురుగ్గా ఉండే మంత్రుల్లో రామానాయుడు ఒకరు. నిత్యం పోలవరం ప్రాజెక్టు వద్దే ఉంటూ అక్కడే నిద్రపోతూ పోలవరం రాముడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన తాజాగా పర్యావరణ పరిరక్షణపై తన మార్కు చూపించారు. నో వెహికల్ డే పిలుపులో భాగంగా డీజిల్, పెట్రోల్ వాడకాన్ని తగ్గించాలనే సంకల్పంతో ఆయన అధికారిక వాహనాన్ని పక్కన పెట్టారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లేందుకు ఆయన సైకిల్ ను ఎంచుకున్నారు. సాధారణంగా మంత్రులు క్యాన్వాయ్లతో, సైరన్ల హోరుతో వెళ్తుంటారు. కానీ రామానాయుడు గారు మాత్రం ఎండ తీవ్రత గరిష్టంగా ఉన్న సమయంలో దాదాపు 10 కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కుంటూ వెళ్లారు. కృష్ణా నది వారధి దాటుకుంటూ ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తూ ఆయన సాగిన తీరు స్థానిక ప్రజలను ఆశ్చర్యానికి, ఆనందానికి గురిచేసింది. దారి పొడవునా ప్రజలు ఆయనకు నమస్కరిస్తూ అభినందనలు తెలిపారు. మండుటెండలో 10 కిలోమీటర్ల దూరాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న మంత్రి రామానాయుడికి అక్కడ అపూర్వ స్వాగతం లభించింది. భద్రతా సిబ్బంది, సచివాలయ అధికారులు మంత్రి నిరాడంబరతను చూసి అభినందించారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి రామానాయుడిని ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వంలో ఉన్నవారే ఇలాంటి ఆదర్శవంతమైన నిర్ణయాలు తీసుకుంటే ప్రజల్లోకి బలమైన సందేశం వెళ్తుందని సీఎం కొనియాడారు. ఎండను కూడా లెక్క చేయకుండా సైకిల్ పై వచ్చిన మంత్రి శ్రమను సీఎం ప్రశంసించారు. సైకిల్ యాత్ర ముగించుకొని నేరుగా సీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన అత్యంత కీలకమైన పోలవరం నిర్వాసితుల పునరావాస కార్యక్రమంలో మంత్రి రామానాయుడు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సర్వస్వాన్ని కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం చేయడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పోలవరం నిర్వాసితులకు భారీ ప్యాకేజీని పంపిణీ చేశారు. మొత్తం 307 కోట్ల రూపాయల పరిహారాన్ని R&R ప్యాకేజీ కింద నిర్వాసిత కుటుంబాలకు అందజేశారు. కేవలం నిధులు ఇవ్వడమే కాకుండా వారికి కేటాయించిన కాలనీల్లో ఇళ్ల పట్టాలను కూడా సీఎం స్వయంగా పంపిణీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన పోలవరం నిర్వాసితులకు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రికార్డు స్థాయిలో నిధులు విడుదల చేసి అండగా నిలబడ్డామని ఈ సందర్భంగా ప్రభుత్వం స్పష్టం చేసింది. పట్టాలు, పరిహారం అందుకున్న నిర్వాసిత కుటుంబాల కళ్ళల్లో ఆనందం వ్యక్తమైంది. చూశారుగా, ఒకవైపు పర్యావరణ పరిరక్షణ కోసం, ఇంధన పొదుపు కోసం మంత్రిగా తాను పాటించి చూపించిన నో వెహికల్ డే సైకిల్ యాత్ర, మరోవైపు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న పోలవరం నిర్వాసితుల జీవితాల్లో వెలుగులు నింపే 307 కోట్ల రూపాయల పరిహార పంపిణీ కార్యక్రమం. ఈ రెండు ఘట్టాలు కూడా ఈ రోజు ఏపీ రాజకీయాల్లో మైలురాయిగా నిలిచిపోతాయి. ప్రజాప్రతినిధులు విలాసాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రజల కోసం, ప్రకృతి కోసం నిలబడితే ఎలాంటి మార్పు వస్తుందో మంత్రి నిమ్మల రామానాయుడు నిరూపించారు. అలాగే పోలవరం ప్రాజెక్టును, నిర్వాసితులను తాము ఎంతలా గుండెలకు హత్తుకుంటామో సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి చాటి చెప్పారు. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.